హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ బండ్లగూడ ఉంటాం. బండ్లగూడలో టేస్ట్ చేద్దామని వచ్చినాం. ఎట్లా యూట్యూబ్లో చూసానా? ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా ఫేమ్ అవుతుంది కదా, అట్లా ఎట్లా టేస్ట్ బాగుంటుందా ఉండదా అని వచ్చినాం. అంతే. అంటే ఇక్కడ ఫుడ్ కూడా దొరకట్లేదు అంట, అయిపోతుంది అంట తొందరగా. అందుకోసం అని మేము 10 o'clock వచ్చాం. మార్నింగ్ చికెన్ నుంచే ఉన్నాం. అందుకోసం అని తిని వెళ్దామని చెప్పేసి 2 లివర్లకు మరి 1000 రూపాయలు ఎక్స్ట్రా పే చేసి వెళ్తారా? ఏమి అంతగా మేము పే చేయగలం, తక్కువనే ఉంటాయి కదా, అమ్మనే చెప్తుంది. ట్రోల్స్ చేశారు పాప, ఆంటీని ట్రోల్ చేశారు. అంటే తెలుసా తెలీదని అడుగుతున్నా. ట్రోల్ చేశారు, తెలుసు తెలుసు మాకు. అంటే బాగానే మాట్లాడుతుంది ఆంటీ కూడా, బాగానే ఫుడ్ కూడా బాగానే ఉందంట. మా ఫ్రెండ్స్ తిన్నారు, మేము కూడా టేస్ట్ చేద్దామని వచ్చేసాం. మేము బండ్లగూడ నుంచి వచ్చినాం కదా. 4 రోజుల పాటు ట్రోల్స్ చేసి వీడియోలు చేసి ఇక్కడ రద్దీ పెరిగిపోతుందని పోలీసులు 4 రోజులు అంటే షాప్ మూసివేయించారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? రేవంత్ రెడ్డి ఓపెన్ చేయించింది కదా, రేవంత్ రెడ్డి దగ్గరికి. మరి రేవంత్ రెడ్డి గారు కూడా షాప్ ఓపెన్ చేయించడం, ఇక్కడికి వచ్చి సందర్శిస్తా అని చెప్పడం కూడా ఎట్లా చూడొచ్చు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేమైతే ఆంటీ పెట్టుకున్నందుకు మంచిగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మాకు కూడా ఫుడ్ మంచిగా దొరుకుతుంది కదా, ఇంట్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఫుడ్ బాగా దొరుకుతుంది. అందుకోసమని మేము కూడా మొత్తం మా టాలెంటే కదా, మొత్తం అంత టేస్ట్ చేయడం బట్టి ఇట్లా ఇంత ఫేమస్ వచ్చింది అమ్మ. మొత్తానికి ఎక్కడెక్కడ నుంచో చాలా మంది చాలా దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్లోనే చాలా లాంగ్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ అంటే యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఇప్పుడు దాదాపు చాలా ఆంటీ హల్చల్ చేస్తుంది. మరి ఎప్పుడు ఇది తగ్గిపోతుందో తెలీదు. ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కుమారి ఆంటీ కుమారి ఆంటీ కుమారి ఆంటీ, ఈ పేరుకు మించి ఇంకా ఏ పేరు వినిపించట్లేదు. ముఖ్యంగా ఫుడ్ కాబట్టి ఎంత టేస్టీగా ఉంటుంది, ఇంత ఎక్కడ చూసినా కుమారి ఆంటీ అని కూడా కొంత బాగానే ఆంటీ గురించి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంటీ గురించి పేరు మారి మోగిపోతుందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే మొత్తానికి ఫుడ్ టేస్ట్ చేసి వచ్చిన వాళ్ళు ఫోటో దిగి కూడా వెళ్దామని అనుకుంటున్నారు. సో నిజంగా అసలు ఆంటీని చూడడానికి కూడా కొంతమందికి అయితే వీళ్ళు దొరకట్లేదు, అసలు ఆంటీని కూడా లైవ్లో చూడలేదు. సో చూద్దామంటే కూడా అసలు గ్యాప్ ఇవ్వట్లేరు. చూసారా, ఎగబడుతున్నారని చెప్పి చెప్తున్నారు. చూడండి ఒకసారి విజువల్ చూడండి, ఎట్లా ఎగబడుతున్నారు. అసలు కొంత కూడా అసలు స్పేస్ లేకుండా మొత్తం కుమారి ఆంటీ ఫుడ్ తినాలని ఒక చాలా అసలు ఎంత అంటే అసలు చాలా ఆశతో ఉన్నారు. ఇంకా ఒకవేళ ఆంటీ చూడకుండా వెళ్ళే వాళ్ళైతే నిరాశతోనే వెళ్ళిపోతారని చెప్పొచ్చు. సో అసలు అందుకే అసలు పక్క వాళ్ళ గిరాకీ కూడా అవ్వట్లేదని కూడా కొంతమంది బాధపడుతున్నారు. కొంతమంది కూడా కొంత అంటే ఆంటీకి షాప్లో గిరాకీ ఎక్కువ అవుతుందని ఇబ్బంది పడడము, అదేవిధంగా మా షాప్లోకి రాకుండా ఆ షాప్కే వెళ్తున్నారని కూడా కొంతమంది అయితే కొంత ఆంటీ మీద వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అయితే మళ్ళీ కుమారి ఆంటీ వచ్చింది ఇక్కడ. మళ్ళీ ఇంకా ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళైతే కొంత సంతోషకరంగానే ఉన్నారు. ఎందుకంటే ఫుడ్ తినేసే వెళ్ళాలి అని చెప్పి. ఫుడ్ వచ్చిన వాళ్ళైతే అసలు ఫుడ్ వాళ్ళకి దొరికిన వాళ్ళైతే అసలు చెప్పలేము. ఫుడ్ దొరికిందన్న ఆనందంలోనే ఉన్నారు. ఆనందంలో తేలిపోతున్నారు. ఫుడ్ అసలు 5 స్టార్ హోటల్స్లో కూడా అసలు ఇంత రద్దీ అనేది అయితే ఉండదు. ఫుడ్ దొరికిన వాళ్ళు చాలా సంతోషంగా ఉండి బయటకు వచ్చి కూడా అంటే చూసారా వీళ్ళకి ఫుడ్ దొరికింది. అసలు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారు, ఒకసారి చూపించండి. హలో అండి, ఏం చెప్పలేదు. ఫుడ్ దొరకడం ఆలస్యం, వెళ్ళిపోతున్నారు తినడానికి. అందరూ హంగ్రీగా ఉన్నారు. ఏం కాదు తల్లి, నిన్ను ఇబ్బంది పెట్టడానికో మిమ్మల్ని ఏదో చికాకు పెట్టడానికో అడగట్లేదు వాళ్ళు. తల్లి ఏం కాదులే అవుతుందిలే అమ్మా, అవుతుందిలే, ఏం కాదులే. అయ్యో వద్దు, ఏడొద్దు ఏం కాదు తల్లి. ఆన్లైన్ గేమ్లు ఉన్నాయి చూడు, అవి తీసేపించండి అయ్యా, మీకు దండం పెడతాను. వాటి వల్ల నా బిడ్డను పోగొట్టుకున్నాను అయ్యా, చెడ్డకు బిడ్డని. ఏడోకలే ఇంకున్నారా పిల్లలు? నేను ఒక్కడే కొడుకు. అయ్యో ఇందాక అందరూ ఇద్దరు వేరే క్వశ్చన్లు అడిగారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పర్వాలేదు. మీ అందరు నేను బాధ పెట్టంటే కూడా మీకు అందరికి సారీ అమ్మా, కదా. ఎందుకంటే చెప్పేది వినండి, ఇంత కష్టపడేది మీకోసం మాత్రమే. దాన్ని ఎక్కువ చేయకండి ఒక మాట. ఇదిగో వీళ్ళందరి సమక్షంలో చెప్తున్నాను. అంటే ఇవాళ కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ బాగుంది, అందరు వస్తున్నారనే ఉద్దేశంతో కొంచెం క్రౌడ్ ఉంది, వీళ్ళందరూ వచ్చారు, ఏదో ఒక వీడియో చేస్తున్నారు. కానీ కేవలం ఇది మాత్రమే, దీనికోసమే అని తాపత్రయపడట్లేదు. మీకు ఇక్కడ మాత్రమే ఒక్కొక్క మాట ఇక్కడ మాత్రమే కనబడుతున్నారు కాబట్టి ఇది మాత్రమే చేస్తున్నారు. వీళ్ళంతా ఏదో శత్రువులాగా కనిపిస్తారు కొంచెం, కానీ ఇది మాత్రమే కాదండి. ఎక్కడో కొన్ని వందల చోట్ల యాక్సిడెంట్ అయిన కాడ, రేపులు అయిన కాడ, దొంగతనాలు అయిన కాడ, మర్డర్లు అయిన కాడ అందరూ వెళ్తారు తల్లి. అందరూ వెళ్ళిన వాళ్ళే.
ఊహించేయండి. Don't disturb any single another one, na? Everyone's come for business. Everyone purchase on family, na? Don't disturb anyone. You are a fan any people. Don't disturb another public. This is clear. He also have a family, na? His husband, his children. వాళ్ళ బాబు Don't disturb anyone. If you everyone why is rushing so much? इतना भीड़ क्यों है? तो मैं इनके पास खाता हूँ, किसी के पास भी खाता हूँ सर, यहाँ पे अच्छा ही खाना बेचते हैं, कोई फेमस हो गया, खाना सब अच्छा बेचता है। बात मैं ये सोच रहा हूँ कि मैं आंटी को देख रहा हूँ कब से परेशान है कि दूसरे के भीड़ होने के कारण ये कुछ कर ही नहीं पा रही है। कुछ कर ही नहीं पा रही है, तो ये इनके पास फैमिली नहीं है। आप लोग किसी को सपोर्ट कर रहे हो, इसको सपोर्ट नहीं करो कोई बात नहीं, लेकिन इनका बिजनेस डिस्टर्ब मत करो ना। वो क्या करेगा, वो फैमिली कैसे चलाएगा? ध्यान दिए आप सब సంపాదించుకున్నారు. ఇప్పుడు అక్కడ ₹1 కోటి ఇల్లు ఉంది వాళ్ళకి. ఆ బండి చూసావా ఎన్ని లక్షలు? అది ఊర్లో ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది. వాళ్ళేం పేదవాళ్ళు కాదమ్మా, మీరు పైకి తేవడానికి పేదవాళ్ళని తీసుకురండి, నేను ఒప్పుకుంటాను దానికి. నాలాగా బిడ్డలు పోగొట్టుకున్న వాళ్ళని పైకి తీసుకురండి. నాలాగా మరి పేదరికంలో ఉన్న వాళ్ళని ఉండటానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక బాధపడే వాళ్ళని అట్లాంటి వాళ్ళని పెట్టండి అమ్మా. మీకు లేదా అమ్మా ఇల్లు లేదా మీకు? మాకు దేవుడి మన ఇల్లు వచ్చిందిలేమ్మా, డబల్ బెడ్రూమ్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు మొన్న వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వచ్చిందా? లేదు, ముందే వచ్చింది. నడవట్లేదమ్మా. అదే అదే నాకు కొడుకు పోయిన కాడి నుంచి నేను రావట్లేదమ్మా, షాప్ దగ్గరికి రాలేదు, మొత్తం కుంగిపోయా మనిషి. అందుకని వాళ్ళు పక్కన పెట్టుకొని నాకేదో రూపాయి ఇస్తున్నారు, దాని మూలం నేను బతుకుతున్నా, నాకు ఇంకే ఆధారం లేదు. ఆ దేవుడి దయవల్ల ఎట్లా డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది, ఆ దేవుని కృపను బట్టి. దేవుని కృపే మాకైతే, అంతేగాని ఇంకా మరి మాకంటూ వెనక ముందు ఏమి ఆస్తులు పాస్తులు ఏమి లేవమ్మా. అట్లా బాగుపడిన వాళ్ళని ఎందుకమ్మా, బాగు లేని వాళ్ళని పైకి రండి. ఎవరన్నా బాగులేని వాళ్ళు ఉంటారు, గుడిసెల్లో బతుకుతున్నారు, అలాంటి వాళ్ళని పైకి రండి. ఎంతో మంది ఉన్నారు, బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలను రేపులు చేసి చంపేస్తున్నారు, ఆడపిల్లలకి రక్షణ లేకుండా. అట్లాంటి వాళ్ళ మీద పోరాడండి అమ్మా. ఇదేముంది, అన్నం రైస్ మన ఇళ్ళలో కూడా చేసుకుంటాం. అన్నా కదా, మన అమ్మకంటే మనం టేస్ట్ చేసేది ఎవరు ఉండరు, ఎప్పుడైనా గుర్తుపెట్టు. మన అమ్మక చేసిన దానికంటే టేస్ట్ నా కొడుకుంటే మా అమ్మ చేసిన తప్పితే ఇంకెవరితో తిన్నంటాడు వాడు, తెలుసు. అట్లా మన అమ్మ చేసిందే మనకి మంచిదైంది, మన అమ్మ చేస్తుంది. బయట ఫుడ్లో ఏదో ఒకటి చేస్తారు కాబట్టి వాళ్ళకి టేస్ట్లు వస్తాయి. అవి అది టేస్ట్ సాల్ట్ కలుపుతారు, ఏం కలుపుతారు మనకైతే తెలియదు, కానీ ఏదో చేస్తారు టేస్ట్ రావడానికి. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? మీ నుంచి ఏం డిమాండ్ చేస్తారు? ఆయన వస్తే కనుక మీరు ఆయన అడిగే ఫస్ట్ ఇక్కడ కూడా వచ్చి సందర్శిస్తారంట మరి చెప్పారు, మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్పనమ్మా, ఏం చెప్పాలమ్మా. ఇలా క్రౌడ్ అంటే పోలీస్ వాళ్ళకి ఇబ్బంది అయితే మాకేం బాగలేదు, పోలీస్ వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళు చేసుకొని పోతారు. కానీ మా షాపుకు మాత్రం క్రౌడ్ లేకుండా చూడు, అది అంతే. ఆమె నమ్ముకొని ఏమన్నా చేసుకొని ఎక్కడన్నా పోని, నాకు అనవసరం అది. మాకు మా పక్క వాళ్ళు బాగుపడుతున్నారు చేసిన అలాంటి కుళ్ళు ద్వేషాలు మాకుంటాం. ఇక్కడ రద్దీ పెరగొద్దు, అంతకు మించి మీ డిమాండ్స్ ఏం లేవండి. మా షాప్ ముంగట రావద్దు, అవతల డేకులు ఇచ్చాం కదా, అసలు ఆ ప్లేస్ మాదమ్మా. ఆ ప్లేస్ అవతల వాళ్ళ ఉన్న ప్లేస్ మాది, గవర్నమెంట్ ఇచ్చిందంట కదా ఇంతకు ముందు. అంటే ఈ స్థలాల్లో పని చేసుకోండి బతకండి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తర్వాత ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఎన్ని చెరువులు నీళ్ళు దాగిపించింది ఆ దేవుడికే తెలియాలి మా బాధలు, తెలుసా. పోయిన సంవత్సరం ఇట్లాంటి రోజుల్లో మేము రోడ్ల మీద పడి ఏ ప్రభుత్వం వల్ల నష్టపోయారు? ప్రభుత్వం టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వమా? ఎంత దెబ్బలు తిన్నామో తెలుసా మేము. ఎందుకని, ఏమైంది? ఏమో మరి వాళ్ళకి ఏందో రోడ్ల మీద అమ్మొద్దంట. ఇంత పెద్ద ఐటీసీ హోటల్ పక్కన గుడిసెల్లాగా ఉంటే వాళ్ళకి నచ్చలేదంట. అమెరికాలో ఎలా ఉందో అలా చేయాలనుకున్నారంట. అమెరికాలో బిచ్చపోళ్ళు ఉండరు, మరి మన ఇండియాలో ఉండరు కదా బిచ్చపోళ్ళు, అవునా కదా? మరి అమెరికా రోడ్లలో ఒక గుంట ఉండదు, మన ఇండియాలో గుంటలే ఉన్నాయి, అవునా? మరి అవన్నీ సరి చేసినాక అప్పుడు మళ్ళీ మీరు చూడలేకపోయారు అనుకో, ఈ మాకు మీరు సెటిల్ వేసి ఇవ్వండి, గవర్నమెంట్ సెటిల్ వేసి ఇవ్వండమ్మా. మేము అది ఎంతో కొంత అద్దె కడతాం కదా, మేము బతుకుతాం కదా. వాళ్ళంటే వాళ్ళు ఇప్పుడు నాకు బిడ్డ లేడు, సంపాదించి పెట్టేవాళ్ళు లేరు, అంకుల్కి కాళ్ళు నొప్పులు, ఆయన ఇంట్లోనే ఉంటారు, మేము బతకలేము. ఆయన ఏదో వెళ్ళిన రోజు వెళ్తాడు, వెళ్ళిన రోజు వెళ్ళాడు. మరి మాలాంటి వాళ్ళు ఎలా బతకాలమ్మా చెప్పు. సో ఇక్కడ ప్లేస్ అందరికి కూడా అంతే సర్దుబాటు అయ్యేలాగా చేయమని చెప్తారు మీరు, అంతేనా? అసలు మేము అక్కడ ఉండే వాళ్ళ మాది రేకులు పెట్టించాడు ఆయన కేసీఆర్ గారు. అక్కడి నుంచి ఉండేటి మా షాపులు, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక్కొక్క షాపు, ఈ 2 షాపులు కలిపితే ఒక షాపు. ఇప్పుడు ఒకే షాపు కానీ ఇట్లా చేంజ్ అయిపోయింది. ఆయన పుణ్యం అమ్మా, కేసీఆర్ గారు పుణ్యం. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్? రేవంత్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేసినందుకు ఎన్నో నమస్కారాలు పెడుతున్నాను నేను.
ఆయన అంటే చాలా ఇష్టం మాకు ఫస్ట్ నుంచి. రేవంత్ అన్న అంటే చాలా ఇష్టం. ఎట్లా ఉంది ఆయన పాలన, బాగుందా? నాకు చాలా బాగుందమ్మా. మళ్ళీ పేదవాళ్ళకి వద్దు అనుకుంటున్నారా? నేనైతే వద్దనుకున్నా. వద్దు. ఇప్పుడు కుమారి ఆంటీ దగ్గర రేవంత్ రెడ్డి వస్తుందా, మీరు హ్యాపీయా? నాకు చాలా హ్యాపీ. కలుస్తారు. మరి ఇంతసేపు చెప్పారు కదా ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర రావడం ఎందుకు, మమ్మల్ని ఫేమ్ చేయండి అని. నేను మమ్మల్ని చెయ్యక్కర్లేదు. మేమేదో దేవుడు ఇచ్చిన కడుతుంది బతుకుతున్నాం. నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారమ్మా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫేమస్ చేయండి. నన్ను అక్కర్లేదు. దేవుడు ఇచ్చిన కాడికి ఏదో ట్రాఫిక్ వల్ల ఇబ్బంది అవుతుంది అన్నదే మీ భయమా? మా షాప్కి ఇదిగో క్లోజ్ అవుతుంది మా షాప్. ఓకే ఓకే. అది ప్రస్తుతానికి అయితే బాగానే జరుగుతుంది కదా మీ గిరాకీ? లేదమ్మా, వీళ్ళు ఇట్లా అంటే మీరు ఫస్ట్ అన్నట్టుగా వాళ్ళ ఫుడ్ అంటే వాళ్ళు చేసే వ్యాపారం వేరు, మీరు చేసే వ్యాపారం వేరు. ఇద్దరిది ఒకటే అంటే సరే, కొంచెం అటు సైడ్ మల్లుతున్నారు జనాలు అనుకోవచ్చు. మీది వేరు కదా వ్యాపారం. ఇప్పుడు అంతకుముందు మేము అనలేదు కదమ్మా. వాళ్ళ గురించి మేము అంతకుముందు అనలేదు కదా. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువైన కాడి నుంచి షాప్ మూసేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఫుడ్ తీసుకున్నాడు, ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకోండి, ఇక్కడ వచ్చి తీసుకుంటున్నాడు. ఇక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు. ఇక్కడ కూడా వాళ్ళ దగ్గర లేవు. ఎట్లా మీ దగ్గరనే తీసుకోవాల్సిందే. వాళ్ళు ఓన్లీ ఫుడ్ మాత్రమే పెడుతున్నారు. అవునమ్మా, మా షాప్ మూసేసినట్టు అయిపోయింది కదా. సో జనాలు కొంచెం రద్దీ పెరిగిపోయి మీ గిరాకీ బంద్ అవుతున్నట్లు ఉంది. ఓకే, బీపీ ఉంది, నోరు తడారిపోతుంది. ఈ ప్రశ్న పక్కన పెట్టి ఇందాక మీ అబ్బాయి ఒక గేమ్ వల్ల చనిపోయారని చెప్పాను. దాని గురించి ఏమైంది అసలు? ఏమైంది మీ అబ్బాయికి ఏమైంది? ఏ గేమ్ ఆడి ఇలాగ ఆయన చనిపోయారు? ఆన్లైన్లో గేమ్లు ఆడాడంటాము. ఆ గేమ్ల వలన వాళ్ళు ఎవరో బెదిరించారంట. చెప్పండి. దాని వల్ల కూడా స్పందించి ప్రభుత్వం మీకు ఏదైనా మెయిల్ చేసేది ఉంటే చేస్తారు. మెయిల్ చేయాలి. నాలాంటి తల్లిలు ఎవరు ఏడవద్దమ్మా, ఇంకెవరు. ఒక్కడే బిడ్డను పోగొట్టుకున్నానమ్మా నేను. ఎప్పుడు జరిగింది ఇది? ఎన్ని సంవత్సరాలు? 2022 ఏప్రిల్ 22. పేకాట అట్లాంటి గేమ్స్ వల్ల ఆడి గేమా ప్రభుత్వానికి మీరు దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఇదొక్కటే నమ్మని. నేనే వెళ్ళి కలుద్దాం అనుకున్నాం. అసలు మా ఫ్రెండు వాళ్ళు మా బస్తీలో వాళ్ళందరూ వెళ్దాం అనుకున్నాం, కానీ ఆయన గెలిచినాక. కానీ ఆయన పాపం బిజీగా ఉంటున్నాడు కదా. కానీ ప్రజావాణిలో అంటే మీరు ఇచ్చిన మీ సమస్యల గురించి అప్లికేషన్ల ద్వారా మీ ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేస్తున్నారు కదా. మరి ఒకసారి వెళ్ళాల్సింది మీరు. మంగళవారం, శుక్రవారం అక్కడ ప్రతి వారంలో 2 సార్లు కండక్ట్ చేస్తున్నారు. వెళ్తాం. మా మీడియా వాటినే కాదు, మీలాంటి సమస్యలు కూడా మేము అక్కడ కూడా ఉంటాం తెలుసా మీకు. ప్రజావాణి దగ్గర కూడా వస్తూనే ఉంటాం మేము ఎప్పటికప్పుడు. సరేనమ్మా, ఏదైనా కానీ మంచి ఓపిక్గా మీకు ఇంతవరకు సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను సమయం ఇవ్వడం కాదు, మీరే పాపం రిస్క్ తీసుకొని మా ఆయనకు వచ్చి మమ్మల్ని ఇంత ఇంటర్వ్యూ చేస్తున్నారు. చేయాలి. మీకే ఇంకా థ్యాంక్స్ చెప్పాలి నేను. మిమ్మల్ని ఏమైనా మనసు నొప్పించుంటే చాలా మేము అర్థం చేసుకున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎట్లుందండి ఫుడ్? వర్త్ ఫర్ ప్రైజ్ మేడం. వర్త్ ఫర్ ప్రైజ్ అంటున్నాను కదా. మీరు ఎప్పుడు ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు? ఫ్రమ్ 2019 ఐఎమ్ హ్యావింగ్ ఇయర్. అప్పటి నుంచి వస్తున్నారు అంటే రెగ్యులర్గా కాదు, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వస్తుంటాను. యా, రీసెంట్లీ ప్రైస్ పెంచింది. అంటే అట్ ద సేమ్ టైం బయట ఖర్చులు కూడా అట్నే ఉన్నాయి కాబట్టి ప్రైజెస్ పెంచింది. ఇంకోటి సోషల్ మీడియా పుణ్యమాని మేడం ఆంటీ వైరల్ అయింది. కానీ అంతకుముందు కూడా మేడం ఆంటీ దగ్గర రెగ్యులర్గా కస్టమర్స్ ఉండేది. కాకపోతే ఇంత ఇబ్బంది ఉండేది కదా, రెగ్యులర్ కస్టమర్స్ వచ్చేవాళ్ళు ఆంటీ దగ్గరికి. అంటే ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ వల్ల కొంత ఇబ్బంది ఏమంటారు కొంచెం కొన్ని మంచి కూడా కొన్ని చెడు చేసాయి అంటారు చూడు. ఇప్పుడు ఆంటీకి అదే అయ్యింది, ఫేమ్ వచ్చింది, అట్ ద సేమ్ టైం ఇబ్బంది కూడా పెరిగింది. అంతకుముందు మేము రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఇంత ఏమంటారు ఇరకాటం ఉండేది కదా ఫుడ్ తీసుకోవడానికి. వితిన్ 2 minutesలో వచ్చేది మాకు ఫుడ్. ఇప్పుడు 20 minutes ఫైట్ చేసే ఫుడ్ వచ్చింది నాకు. టేస్ట్ అయితే చెప్తున్నా, యాక్చువల్లీ ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫ్రమ్ టేకింగ్ ఫుడ్ ఫ్రమ్ కుమారి ఆంటీ. సో మొత్తానికి ఫుడ్ అయితే అందింది కదా. మరి సెల్ఫీ ఏమైనా దిగాల కోరిక ఉందా మీకు? నాకు చెప్తున్నాను కదా, నేను 2019 నుంచి తింటున్నాను కాబట్టి పెద్ద నాకు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది యాక్చువల్లీ హైదరాబాదే, అంటే గుడివాడ మా ఊరే ఆమె. ఏదో మీ యూట్యూబ్లో చూసి అసలు ఏందా అసలు చూద్దామని వచ్చాను. ఇప్పుడు గుడివాడ అంటున్నారు అందుకుంటా, మళ్ళీ ట్రోలింగ్స్లో వార్తలు వస్తున్నాయి. అంటే ఆమెది కూడా గుడివాడే కాబట్టి కొడాలి నాని కూడా ఏమో అంటే టికెట్ ఇస్తా అన్నట్టుగా కూడా వినిపిస్తుంది. నిజమేనా? పొలిటికల్గా కూడా ఆమె అడుగు పెట్టే అవకాశం ఉందంటారా? లేదు, అంత ఏమో ఉండదండి. ఆమె 10 years నుంచి చేస్తుంది ఆమె. అప్పుడప్పుడు నేను ఫోన్ చేసేవాడిని. మీరే బాగా హైలైట్ చేశారు అంటే వీడియో వల్ల బాగా హైలైట్ న్యూస్ ఛానల్ మీ యూట్యూబ్ గారు. యూట్యూబ్ చూస్తూ ఉంటాను, కానీ ఈ మధ్య బాగా హైలైట్ చేస్తారు మీరే. ఎట్లా అనిపిస్తుంది అంటే ఆంటీ ఫేమస్ అయినందుకు సంతోషకరంగా ఉందా? మా ఊరామే కదా, సంతోషం ఉంది. పాపం వాళ్ళకి కూడా బిజినెస్ అవ్వాలి కదా, ఇబ్బందిగా ఉంది.